హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ విలేజ్ సికేపి. అయితే బగ్గ రోజులకు మా నర్సక్క ఏం చేసింది, రేపు బగ్గ రోజులకు ఏం చేద్దాం అంటే మంచిగా ఎల్లిపాయ కారము బియ్యం పిండి రొట్టె చేద్దాం రా, కమ్మగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు వేసి పెట్టేదిరా మాకు, ఇలా వేద్దాం ఎట్లుంటుందో టేస్ట్ చేయరా అని ఇంకో ఇటు మామిళ్ళకి తోలుకొచ్చింది తోటలకు, మన అజయ్ గనుల తోటలకు. మరి చేస్తుందట ఎల్లిపాయ కారము విత్ బియ్యం పిండి రొట్టె, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో దానికి కావాల్సిన సామాన్ తీసుకొచ్చింది మంచిగా, ఏ విధంగా వేస్తుందో మీకు చూపిస్తా. ఓకేనా. అరే దోస్తులు, ఇవాళ ఏం చేస్తున్నా అనుకుంటుండ్రు? అరిపిండి రొట్టె, ఎల్లిగడ్డ కారం. నీళ్ళ నర్సక్క అలా ఓసేటి నీళ్ళే నీళ్ళే, ఫిల్టర్ నీళ్ళ బావి నీళ్ళ నీళ్ళే వస్తున్నా. ఎందుకన్నట్టు రొట్టె చేశారు. రొట్టె కేసరా బియ్యం ఉప్పు డబ్బదే ఉప్పు వేస్తున్నా చూడు. కొంచెం వేడి నీళ్ళు పోసింది, వేడి నీళ్ళు పోసి అలా కొంచెం ఉప్పు వేసింది, ఎందుకంటే అవి వేసారు వచ్చిన వల్ల పిండి కలుపుద్ది కావచ్చు. అంతేనా నర్సక్క? అవును అవును. రాజేశారు, సలసల రావాలి. ఓకే ఓకే. ఇక పిండి పోతున్నా, సలసల ఎగురుతుంది వేసారు. అంత కాగిలేస్తుంది ఏంటవది ఎందుకు లేస్తుండగా. ఈ రొట్టెల కోసం మా వాళ్ళు వేడి చేస్తుర్రు, ఎప్పుడైతే రొట్టెలు తిందామని. ఈ నీళ్ళు ఆరిచ్చినోడు కూడా వచ్చింది ఇటే. అలా జిట్టు తగులుతుంది, నవ్వరొక్కటి ఇచ్చుడే. ఏ గాళ్ళకేమి ఇస్తావే, ఉన్నాయే 2 రొట్టెల మందం అవుతాయి కావచ్చు అవి. ఇగో నాడు చెక్క తెద్దతోని కలుపుతుంటుంది. ఇప్పుడు ఇగో ఇది తెచ్చిన, ఇది కట్టెదే. ఇదేం కలుపుడు మరి? కొత్త పద్ధతి. ఏ పాత పద్ధతి నానా, నాటి పద్ధతే ఇది. గమ్మత్తుంది. ఇంకా నర్సవ్వయుడు ఎంత మంచిగా కలుపుతుందో పిండి. నాడు ఇట్లా కలిపండి ఆడత్తది రొట్టె, మంచిగా రావాలి రొట్టె. రొట్టె మంచిగా రావాలా. నర్సక్క గంత బలంతో కలుపుతున్నది. అయ్యో, ఈ పిండి మంచిగా రొట్టె జావులు జావులలో రావాలా కొడక. అంతేనా? నీ రొట్టె కోసం 5 వచ్చి రాడికెళ్ళి ఊళ్ళకెళ్ళి. అవునంతే. ఇప్పుడు వాళ్ళ అందరికి ఇచ్చుడేనా మనం? ఏమో ఇక మనిషికి సగం అయితే ఇవ్వాలి. మళ్ళీ జుట్టు తలుగుద్దు ఇవ్వాలా? ఇచ్చుడే. ఆడ అజయ్ గారు మళ్ళా నీళ్ళు వారిస్తున్నాడా, ఆయనకి ఇచ్చుడే, ఆయనకి తెచ్చుడే. ఆయనకి ఇస్తే మనం ఏం తినలేదు, మొత్తం ఆడ తింటాడు. పాప వాడి సావానికి తప్పదు. ఇగో ఈ రొట్టె వేసినాక ఎల్లిగడ్డ కారం ఏ విధంగా తయారు చేసుడో చెప్తా. ఈ రొట్టె అయితే కానీ పిండి ఇప్పుతున్నా. దోస్తులు బాగా రోజులయ్యాక కలక కలుపుకుంటున్నాము. మీరు వీడియో చూడుండ్రి. చాలా రోజుల తర్వాత ఇగో పిండి ఉప్పుతున్నా, ఇక రొట్టె వేస్తున్నా. దోశలో నర్సక్కయుడు బియ్యం పిండితో జోరుదారు చేస్తుంది రొట్టె. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇట్లా బియ్యం పిండితో చూసురు రొట్టె. మీరు చూస్తే గిన కామెంట్ పెట్టుర్రి, అట్లనే ఒక లైక్ కూడా వేసుకోర్రి మీరు ఇట్లా తింటే గిన.
మంచిగా ఆగి కాలుతుంది నీళ్ళు చల్లి లేకుంటే పచ్చి పచ్చి ఉంటుంది పగ్గ చిన్న అయింది మరి రొట్టె రొట్టె మన ఇల్లు కాపాయి ఇక్కడ అయితే మంచి ఉప్పు ఇగో ఈ విధంగా అరిపిండి రొట్టె వేసుకోవాలా గోధుమ పిండి రొట్టె ఏడివి అరిపిండి రొట్టె పేకి మంచిది మా అమ్మ ఎప్పుడు వేసి ఇట్లనే లేడు కడిగినవా మెత్తవాడయ్యా మీరు పని చేస్తారు కానీ కొడుక కడుగు అన్ననా నేను దుడువాను అరిపిండి రొట్టె ఇంత మంచిగా అవుతుంది చూడు నర్సక్క అరిపిండి రొట్టె నర్సక్క రొట్టెలు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తావు ఎల్లిగడ్డ కారం గొడ్డు కారం దంచుతా ఓకే ఓకే మంచిగా ఉంటుందా మరి సూపర్ అదే పేకి బలం మా అవ్వ అరిపిండి రొట్టెలు చేసి నెయ్యి పూసి కొంత అక్కారం పెట్టి మాకు లేస్తేనే ఇచ్చు మరి నువ్వు పని చేస్తున్నావు నువ్వు ఇంత పని చేస్తున్నావు గింత వీడి జరిగిన అంటే ఈ రొట్టెలే బలము నెయ్యి రొట్టెలు ఎల్లిగడ్డ కారము ఇవి మాకు ఇవే పెట్టేమైనా మా వాళ్ళు కూడా పెడుతుర్రు కానీ గోధుమ పిండి రొట్టెలు పెడుతుర్రే గోధుమ పిండి రొట్టెలు పెడుతుంది కానీ మేము మా అవ్వ అరిపిండి రొట్టెలే పెట్టు మాకు జొన్న రొట్టె జొన్న రొట్టె అరిపిండి రొట్టె జొన్నలు వండు బంద్ అయిందంటే అరిపిండి రొట్టె అందుకే మీరు ఇంత బలంగా ఉన్నారు మరి లేకుంటే తెలుసు ఇప్పుడు రొట్టెలు చేసుడు అయిపోయింది ఎల్లిగడ్డ కారం తయారు చేస్తా చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు నర్సవ్వ ఇప్పటిదాకా అరిపిండి రొట్టెలు చేసింది ఇప్పుడు ఏ విధంగా ఎల్లిపాయ కారం చేయాలనో మీకు చెప్పుద్ది చూడండి జీలకర్ర వేయాలి జీలకర్ర కొత్తిమీరలు ఎల్లిగడ్డలు మిరం ఇవన్నీ మెత్తగా దంచాలి గొడ్డు కారం అంటారు ఉప్పు ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలి నాయే మిక్సీ వేయాలి ఇవన్నీ వేసి ఇక దంచాలి ఇలా నూనె కూడా పోతారు కదా నర్సక్క నూనె అది లేదు మరలు వేయాల కల్జామాకులు తెచ్చిన అన్ని తెచ్చిన కానీ నూనె డబ్బా మరిచి వచ్చిన ఇది గొడ్డు కారం మంచిగా ఉంటుంది అయితే గొడ్డు కారము పైకి బలం నర్సక్క ఈ ఎల్లిపాయ కారంలో అందరు నూనె పోతారు కానీ మరి నూనె అందరు పోసుకుంటారు కానీ ఇక నూనె అద్దు గొడ్డు కారం తయారు చేస్తున్నా అందరూ నూనె పోసుకుంటారు కానీ గొడ్డు కారం కమ్మ ఉంటుందా మంచిదా పైకి బలం ఓకే ఓకే తెలుసు ఇప్పుడు గొడ్డు కారం అయింది ఇప్పుడు ప్లేట్లో వస్తా చూడు పైగా చూడు నేను దించి వస్తున్నా రొట్టె గొడ్డు కారం అరిపిండి రొట్టె సూపర్ దించుతూ రాండి అదే దించు రాండి సూపర్ వస్తుంది మా వాళ్ళు నీళ్ళు వారిస్తా నచ్చారు అందరు ఆడనే ఉన్నారు అత్తూరు రొట్టెలు తినేతందుకు ఇక ఎట్లుంది నర్సవ్వ రొట్టె సూపర్ చేసుకుంటే గిట్ట చేసుకోవాలి
తింటావుగా కారం ఉందా బగ్గా కారం తినాలరా ఇదే పైకి బలం ఇడి నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచిగా టైం మీద వచ్చి రొట్టెలు తినేందుకు మొత్తం ఎట్లా తింటుర్రు చూడు పవన్ సాయి నువ్వు తినావు ఇంకోటి కారం వస్తుందా కూర్చొని తిను కదా మెల్లగా ఆగమాగం ఎందుకు ఎత్తుర్రు ఎట్లుంది ఫ్రెండ్స్ రొట్టె ఎట్లుంది సూపరా నర్సక్క అడుగుతుంది చెప్పురు కదా ఎప్పుడన్నా జ్వరం వస్తే ఇసుటి చేసుకొని తిను నోరు తయారుతుంది మంచిగా ఉంటుంది